వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నానికి ఓటు బ్యాలెట్ నమూనా క్రమసంఖ్య 2 పైన మీ అమూల్యమైన ఓటు ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి తెలియజేసిన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వి మునిరత్నం నాయుడు అధికారంలో లేకుండానే పులివర్తి నాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలియజేశారు. నా వంతు కృషిగా మిట్టకండ్రిగ పంచాయతీ నుంచి అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తానని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతో సాధ్యమని, ఈసారి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. పులివర్తి నాని అన్న గారు ఇప్పటికి మొదటి దఫ నిలబడి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రెండో దఫ నిలబడటం, మళ్ళీ ఆయనకి సీట్స్ రావడం కూడా ఎంతో విలువగా భావిస్తూ మేము ఎంతో కృషి చేస్తున్నాం. మా పంచాయతీ తరఫున, మా మండలం తరఫున కానీ పూర్తిగా ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. కానీ ముందుకి ఇప్పటికి అతను కూడా, పులివర్తి నాని అన్న గారు కూడా ఎంతో మనుషుల యొక్క ప్రభావం, మనుషుల యొక్క ఇది కూడా ఎంతో మెదులుకొని వాళ్ళ యొక్క గుణగణాలు మొత్తం బేరీజ్ చేసుకుంటూ పోతున్నాడు. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది పూర్తిగా తెలుసుకున్నాడు ఇప్పటికి మటుకు. కాబట్టి ఈసారి 100% ఏం చేయాలన్నా నెంబర్ 1గా చేస్తాడు. గెలిచేది కూడా ముందుకి ఇప్పటికి ఓటింగ్ షేర్ కూడా ఆపోజిట్ పార్టీ తరఫున ఆపోజిట్ ఓటింగ్ షేర్ కూడా ఎంతో పెరుగుండాలి. డెడ్ ఆపోజిట్ పార్టీ ఓటింగ్ షేర్ కూడా ఎంతో పెరుగుండాలి. కాబట్టి ఈసారి 99% 100% గ్యారెంటీగా గెలవడం గ్యారెంటీ పక్కా. కానీ ఫస్ట్ నుంచి 5 సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడుతున్నాడంటే అంత కష్టపడుతున్నాడు. ఆయన మొత్తం సొంత ఖర్చులతోనే చేస్తున్నాడు. కానీ ఆయన డబ్బులు కూడా ఆయన కష్టార్జితమే, మొత్తం కష్టార్జితం తప్ప ఒట్టి ఆ డబ్బులు ఈ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టడం ఆయనకు చేత కాదు. ఆయన కష్టార్జితం డబ్బులతో ఇప్పటి వరకు నెట్టుకుంటానే వచ్చినాడు ఈ చంద్రగిరి కాన్స్టిట్యున్సీని. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ అందరూ ఉండాలి కలిసి ఇప్పటికి మటుకు. ప్రతి పంచాయతీ కానీ ప్లస్లో ఉంది కానీ మైనస్లో అయితే లేదు. రేర్ కేస్ మైనస్లో ఉన్నది. ముందుటి కన్నా భారీ మెజార్టీతో చివరికి 42,000 అంటే ఇప్పటికి ఈ పులివర్తి నాయనకి దాన్ని దాటచ్చు, లేదంటే ఆడి వరకు రీచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది ఇప్పటికి. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తాడని నేను భావిస్తూ ఉన్నాను. మీ అమూల్యమైన ఓటును ఈ బ్యాలెట్ నమూనా 2వ వరుస నెంబర్పై నొక్కి సైకిల్ గుర్తుపై ముద్రించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచూ ఉన్నాము. జై చంద్రబాబు నాయుడు, జై పులివర్తి నాని, జై చంద్రగిరి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ, జై తెలుగుదేశం.